వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంత గ్రామాలకు క్యూ కట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైర్ కార్ జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండుగకు ముందు తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అందించే ప్రసాదం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. మేడారం జాతరలో ఈసారి భక్తులకు ఆరోగ్యకరమైన మరియు సంప్రదాయబద్ధమైన ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డులను ప్రసాదంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ ప్రాంతాల్లో సహజంగా దొరికే ఇప్ప పువ్వులు పోషక విలువలు అపారంగా ఉంటాయని, ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గిరిజన సంస్కృతిలో భాగమైన ఈ పువ్వును ప్రసాదంగా మార్చడం ద్వారా అటు భక్తులకు ఆరోగ్యాన్ని, ఇటు గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్ణయం బీజేపీ నేతలకు రుచించడం లేదు. జనసేన మాత్రం తాజా నిర్ణయంలో మరో ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాలపైన ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి స్పష్టం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. అయితే 12 ఏళ్ల తర్వాత తిరిగి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకొచ్చింది. జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని కారణాలతో తిరిగి జిల్లాలను విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో 33 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా కుదించాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను సైతం విభజించారు. అయితే 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలివస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు ముందుగానే తరలి వెళ్తున్నారు. దీంతో మేడారంలోని గద్దెల ప్రాంగణంతో పాటు జంపన్నవాగు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజానికి జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర కొనసాగనుంది. కానీ ఇప్పటికీ విపరీతమైన రద్దీతో పాటు ప్రస్తుతం సెలవులు కూడా ఉండటంతో వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెలంగాణలో గతంలోనూ ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 112 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు 100 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక నటుడిగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశారు. సంక్రాంతి రేసులో మరో 2 చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండింటికి సింగిల్ స్క్రీన్స్ 50 రూపాయల మల్టీప్లెక్స్లకు 75 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.